పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవే త్వరగా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇక పొద్దునైతే లేచిన, ఇయ్యాలైతే వాషింగ్ మిషన్ బట్టలు ఎత్తానా. ఇవాళ కొద్దిగా ఎండనే ఉన్నది. 2 రోజుల వర్షాలు, వారం రోజులుగా వర్షాలే పడతాయి కాబట్టి ఇక బట్టలైతే మస్తు ఎక్కువైపోయినాయి. ఇక బట్టలైతే ఎండెత్తానా ఇవాళ. పిల్లలకైతే వేడి నీళ్ళు, చల్లటి నీళ్ళు అయితే తీసేసి పక్కన పెట్టిన. ఇక పిల్లలు లేచిన తర్వాత వాళ్ళైతే స్నానాలు చేసి రెడీ అయ్యి స్కూల్కి అయితే పంపాలి. ఇవాళైతే నేను ఎగ్గేసి పెసరపప్పుతోని దోశ ఎత్తానా. అంతేకాకుండా ఇవాళ ఆడవాళ్ళు అసలు ఇంట్లో ఎంత పని చేసినా విలువ ఏముంటుంది, ఏంది కథ అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. शू पहन ले जाओ, बैग ला लिए, बैग ला ले जा फर्स्ट तू, शू पहन लेके ला लेता. छोटी बाउल में डाले तो बुक्स का एक ले लेके आया अब्बा. मैं पढ़ने का बुक्स लाओ बोली नहीं. ठीक है. పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇంకా మాకు బ్రేక్ఫాస్టే కాలేదు. ఇక్కడైతే నేను పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని నేనైతే ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటా. దేనికోసం అంటే పెసరపప్పు కొన్ని దోశ అయితే వేస్తాను. ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకున్నా. ఇందులో మనం పచ్చిమిర్చి ఇవి వేసుకొని అయితే మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడైతే నేను బట్టలు వేసినవి తీసేసిన. ఇక్కడ మళ్ళీ వాషింగ్ మెషిన్ బట్టలు వేసిన. వర్షం అయితే వచ్చేటట్టు ఉంది. పొద్దున్న చూస్తే ఎండుండే, అందుకని చెప్పి బట్టలు వేసిన. చూడాలి. ఇక్కడైతే పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఎగ్ బుడి చేద్దామని చెప్పి ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఎగ్ అంటే కర్రీ కూడా చేయలేదు. పిల్లలకైతే ఫ్రైడ్ రైస్ చేసేసిన, అది అయిపోయింది. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. 1 గంట లేట్గా లేచిన గంతే. ఎక్కడ పని అక్కడనే ఉన్నది. ఇక పల్లీలు అయితే చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటా. అంతలోపు వేరే ప్రాసెస్ చేసుకుంటా. ఎగ్ బుడ్జి చేసుకుంటా, మిక్సీ కూడా పట్టేసుకుంటా. ఇట్లా జల్దీ ఉంటుంది 1 గంట లేట్గా లేచినందుకు. అందుకే రికార్డ్ కూడా డైరెక్ట్ చేస్తానా. ఇదే మరి ఎడిటింగ్ చేసి రికార్డ్ చేసాడు అనేది ఏం లేదు. ఇక్కడైతే ఫస్ట్ మిక్సీ పట్టుకుంటా. ఇక్కడైతే మిక్సీ పట్టుకుంటాను. నిన్న కూడా పెసరపప్పుతోనే మంచి క్రిస్పీ వడలు చేసిన, పన్నీర్ వేసి. ఇవాళ అయితే దోశ వేస్తాను పెసరపప్పుతోనే. మీకు ఇష్టం ఉంటే ఇలా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. నేను చూపిస్తా ఎట్లా చేయాలన్నది. సింపుల్గా కూడా వేసుకోవచ్చు. హెవీ అవుతుంది, పెసరపప్పే హెవీ అవుతుంది అనుకుంటే మీరు వెజిటేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నేను అల్లం, ఇప్పుడు వైరల్ ఫీవర్ నడుస్తానే కాబట్టి అల్లం వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేయండి, మిరియాలు ఎక్కువ యూజ్ చేయండి. ఇక్కడ పచ్చిమిర్చి ఇలా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటా. మిక్సీ పట్టుకున్నా ఇలా వేసుకుంటాను. మంచిగా ఫైన్ అంటే మంచిగా పేస్ట్ అయితే మస్తు మెత్తగా ఉండాలి, స్మూత్గా పట్టుకోవాలి. దోశ ఎట్లుంటుందో అట్లా మనమైతే ఇక్కడైతే మంచిగా మిక్సీ పట్టుకున్నా. మనమైతే ఇందులో ఎగ్ వేసుకుందాము. అంటే ఎగ్ కొట్టేసుకోవచ్చు, మనం దోశ వేసుకున్న తర్వాత కూడా ఎగ్ కొట్టి వేసుకోవచ్చు. కానీ ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఎగ్ కలిపి వేస్తాను. మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉట్టి పెసరపప్పుతో దోశలు అంటే అంత హెల్తీ ఉంటుంది. కానీ ఇంకా హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2 కానీ 1 కానీ ఎగ్ అయితే ఇంట్లో కొట్టి పోసుకోవాలి. నేనైతే 1 ఎగ్ అయితే వేసుకుంటాను. దాంతోపాటు పన్నీర్ కూడా వేసుకుంటాను. మీరైతే చూడండి, మస్తు సింపులే. మంచిగా ఏది తీసుకున్నా హెల్తీగా తీసుకోవాలి. తీసుకున్నామా తిన్నామా అంతే కాదు. మనం హెల్తీగా తీసుకుంటే హెల్తీగా ఉంటాం. రోగాలు అనేవి తక్కువ వస్తాయి. గోళీలు ఎక్కువ యూజ్ చేయం. మంచిగా హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే నేను 1 ఎగ్ మాత్రమే వేసుకున్నా. మా పిల్లలకు మాత్రము బ్రేక్ఫాస్ట్ ముందే ఇచ్చేసిన. వాళ్ళకు లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసిన, ఫ్రైడ్ రైస్. ఇక్కడ మా కోసం ఇక్కడైతే 1 ఎగ్ వేసుకున్నా, కొద్దిగా ఉప్పు వేసుకున్నా, జీలకర్ర కూడా వేసుకుంటానా. మీకు ఇష్టం ఉంటే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కూరగాయలు అయితే లేను, ఎక్కువ హెవీ అవుతుంది అని చెప్పి ఇక్కడ జీలకర్ర, ఎగ్గు, ఉప్పు, దాంతోపాటు మన పెసరపప్పు మిశ్రమం ఇవి వేసుకొని మంచిగా కలుపుకొని మనం దోశ వేసుకోవడమే. మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ నేనైతే సర్వ్ చేస్తాను. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే పల్లి చట్నీ కాకుండా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, దాంతోపాటు గ్రీన్ చట్నీ లేకపోతే టమాటా చట్నీ అట్లా మీరైతే వేసుకోవచ్చు. ఈ విధంగా మనము చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా కొంచెం హెల్తీగా చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న
జనరేషన్ పిల్లలు మాత్రము ఒబెసిటీ అంటే బయట ఫుడ్ తిని ఎక్కువ లావైతారు. కాబట్టి మనం గూడా చేయడానికి ఇష్టపడతలేము. ఏదో పిల్లలకి ఇచ్చేత్తాను, పంపిత్తాను గట్ల గాదు. కష్టపడాలే. మనం మన పిల్లల కోసం కష్టపడితే రేపటి రోజున మన పిల్లలు మన కోసం కష్టపడతారు. ఇవన్నీ గూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం జేసే క్రమశిక్షణ, మనం పెట్టే ఫుడ్డు వాళ్ళకు దిమాకులుంటది. వాళ్ళు తిని ఈరోజు మంచిగా ఆరోగ్యంగా ఉంటే పెరిగిన తర్వాత వాళ్ళు మనం గుర్తు చేసుకుంటూ పలానా టైంలో మా అమ్మ గిట్ల చేసింది, మా అమ్మ గట్ల చేసిందని చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు మనల్ని మంచిగా చూసుకోవాలంటే మనం మన పిల్లల్ని ఇప్పుడు మంచిగా చూసుకోవాలి. ఇక్కడైతే నేను దోస ఏసుకుంటాను. ఫస్ట్ అయితే కొద్దిగా ప్యాన్ అయితే వేడైంది. అందుకే నీళ్ళు చిలకరించిన. ఆ తర్వాత ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసిన. ఆ తర్వాత దోస ఏసుకుంటాను. ఇక్కడైతే నేను దోస పర్ఫెక్ట్‌గా మంచిగా వత్తాంది. ఈ ప్యాన్ ఎక్కడ కొన్నావు అని కొంతమంది అయితే బాగా మంది అడిగిర్రు. నేనైతే ప్యాన్ అయితే నేను షాపుల్లో తీసుకున్నా. లింక్ ఇయ్యమంటే నేనైతే షాప్‌లో తీసుకున్నా కాబట్టి దానికి లింక్ లేదు. ఇక్కడైతే నేను పన్నీర్ గూడా యేసుకుంటానా. మీకిష్టం ఉంటే చీజ్ గూడా యేసుకోండి. మంచిగా హెల్తీగా తీసుకోవాలనుకుంటే చీజ్ యేసుకోండి. పిల్లలకైతే చీజ్ ఇయ్యండి, పన్నీర్ ఇయ్యండి, ఎగ్ గొట్టి గూడా యేసుకోవచ్చు. కానీ నేను ఎగ్ ఇంట్లనే యాడ్ జేషిన. అయితే ఆడవాళ్ళు ఇంత పని జేత్తాం. ఇంత పని జేషినా గూడా లాస్ట్‌కు నువ్వెప్పుడు జేషినవు? నువ్వేం జేషినవు? అని జెప్పే క్వెషన్ అయితే అత్తది గదా! నాకైతే మా ఇంట్లో గదే అత్తది. మొన్న 2 రోజుల కిందట మా ఆయనకి హెల్త్ బాలేకపోతే నేను ఆ రోజు కొంచెం చెయ్యలేదు. అంటే నార్మల్‌గా ఓట్స్ అయితే జేషిన. ఆ ఓట్స్ ఇచ్చినందుకు మా ఆయనకు ఆల్రెడీ మా ఆయనకు 2 రోజులుగా హెల్త్ మంచిగా లేదు గదా! ఆ రోజు నాకు గూడా మంచిగా అనిపియలేదు. యాక్టివ్ లేకుండే. నేను ఓట్స్ ఇచ్చినందుకు మా ఆయన ఏం చేసినావు అని వాదించిండు. నాకైతే మస్తు కోపమొచ్చింది. "నువ్వు జేయకపోతేనే నేను బయట నుంచి పార్సెల్ తెచ్చుకుంటా" అన్నాడు. నాకు గట్లుంటది. అంటే చిన్న మాటలే చిన్నగానే మాట్లాడుకున్నాం. కానీ అట్లా మనం లేకపోతే బయట నుంచి తెచ్చుకొని తినే అంత ఉన్నదట. ఎన్ని రోజులు తింటారు? ఒకరోజు తింటారు, 2 రోజులు తింటారు. అట్లుంటది. వాళ్ళు తెచ్చి సామాను పెట్టినంత మాత్రాన తెచ్చిన సామాను అట్నే తినలేం గదా! అది ఉడికించుకోవాలి, వండాలే, ఉప్పు కారాలెయ్యాలే. అవన్నీ ఏసేది మనమే గదా! అవన్నీ ఏసేది మనమే. కాబట్టి మనం గూడా గొప్ప అని జెప్పుకోవాలి. కానీ ఈళ్ళేం జేత్తరు మగవాళ్ళు మేము లేకపోతే మీరు లేరు అన్న ఒక వాదనైతే ఉంటది. ఖచ్చితంగా మనసులో ఒకటుంటది. కానీ మనం లేకపోతే ఆళ్ళే లేరు. మనము మనం భర్త లేకుండా మనం ఎట్లైనా బతకచ్చు. కానీ మగవాళ్ళు భార్య లేకుండా అస్సలు బతకలేరు. కాబట్టి అందుకే వాళ్ళకి పెళ్ళిళ్ళు జేత్తరు. అట్లుంటది. అంటే ఒక తోడు గావాలి ఖచ్చితంగా మొగోళ్ళకు. ఆడవాళ్ళకు తోడు లేకపోయినా గూడా ధైర్యంగా ముందుకు పోతారు. పిల్లలను చూసుకుంటారు. ఎంతమందిని జూడలేదు మనం. గట్లయితుండే. ఇక్కడైతే దోస అయితే రెడీ అయిపోతాంది. నేను ఉల్లిపాయలేసుకున్న, పన్నీరేసుకున్న, దాంతో పాటు పాస్తా మసాలా పౌడరు మా ఆయన కోసం జేత్తాను గాబట్టి, నేనైతే యేసుకుంటలేను. సింపుల్‌గానే జేత్తా. ఈ విధంగా జేసి మా ఆయనకైతే ఇచ్చేత్తాన. ఇగ మా పిల్లల్ని డ్రాప్ జేసి వచ్చేసరికి 9 అయింది. పావుతక్కువ 9 అయింది. ఇగ నాన్ స్టాప్‌గా వంటలు జేత్తనే ఉన్నా. ఇక్కడైతే దోస అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇగిట్లా హెల్తీగా తినండి. హెల్తీగా ఉండండి. ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండండి. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ గూడా ఆరోగ్యంగా ఉంటారు. ఖచ్చితంగా మంచి ఫుడ్ తినండి. ఇక్కడైతే దోస అయితే రెడీ అయిపోయింది. పల్లి చట్నీ మంచిగా కొంచెము నేనైతే పల్చగా అయితే చేయలేదు. ఎందుకంటే నేను దోసలో మనం నంచుకొని తినడానికి ఎప్పుడు గాని చట్నీ అనేది కొంచెం హార్డ్‌గానే ఉండాలి. ఇడ్లీలకైతే పల్చగుండాలి. ఇక్కడైతే మా ఆయనకిచ్చేసిన. మా ఆయన బిగ్ బాస్ చూసుకుంటా గట్లా మంచిగా వీఐపీ లెక్క కూసోని మగవాళ్ళకైతే ఎప్పుడూ అదృష్టమే. అయితే గట్లా కూసోనుంటే తెచ్చేటోళ్ళైతే ఒక్కరుండరు. గట్లయితే ఉంటది. ఇక్కడ నేను మా ఆయనకిచ్చిన తర్వాత 2 దోసలేసుకొని తిన్నా. తినుకుంటనే చాయ్ పెట్టిన. చాయ్ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన అయితే ఇగ తయారై ఇగ ఆఫీస్‌కైతే ఎళ్ళిపోతాడు. 10:15 అయితుంది గదా! మా ఆయనైతే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. ఇగ ఇంటి పని, వంట పని, బట్టలైతే మిషన్లున్నాయి. వాషింగ్ మిషన్‌లో నుంచి తీసి అవైతే బయట ఆరేస్తా. గిన్నెలున్నాయి. అవి గూడా తోమేస్తా. ఇగ ఇంటి పని, వంట పని అయిన తర్వాత రికార్డు అవన్నీ గూడా చేసుకున్న తర్వాత అప్‌లోడ్ జేత్తా. వైరల్ అయితే లేదు. వ్యూస్ కూడా వత్తలేవు. కానీ మన పని మనం చేయాలన్నట్టు చెప్తానా. ఇక్కడైతే బట్టలు ఆరేసి వచ్చిన. బట్టలు ఇంకా వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ఇక్కడైతే ఇక ఇల్లు అయితే ఉడుచుకుంటానా. పిల్లలు ఇవాళ శుక్రవారం కదా, పని కూడా ఎక్కువనే ఉంటుంది. ఇల్లు తుడుచుడు, కడుగుడు అవన్నీ ఉంటాయి కదా. ఇక అవైతే చేసుకుంటా. శుక్రవారం అంటే ఎక్కువ పని ఉంటుంది అందరి ఇంట్లో. ఇక పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత అందరి ఇంట్లో ఇదే హౌస్ వైఫ్ మనం చేసే పనికి విలువ ఉండదు. కానీ మనం లేకపోతే అసలు విలువే ఉండదు ఇంట్లో. కానీ నిన్నైతే నాకు మస్తు కోపం వచ్చింది. ఏంటంటే నేను స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన 5 గంటలకు అట్లా. మా చిన్నోడైతే 3:30కు మనకి, మా పెద్దోనికి 5 గంటలకు 5:30కు అట్లా. అయితే నేను ఎప్పుడు వాళ్ళిద్దరికి కలిపే తీసుకొచ్చేదాన్ని. అంటే మా చిన్నోడిని ఆడనే కూర్చోబెట్టేదాన్ని. చూసుకుంటారు మేడమ్స్, ఆయమ్మలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అయితే వాడు ఒక వారం రోజుల నుంచి నన్ను 3:30 తీసుకుపో మమ్మీ, నేను 2 గంటలు ఎక్కువసేపు ఉంటానా అన్నయ్య కోసం అని చెప్పి అంటే సరే అని చెప్పి ఒక 3 రోజుల నుంచి తీసుకుపోతానా. అయితే నేను తీసుకుపోలేదు. వాడు ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు నేను రాకపోతే. మా ఆయన ఫోన్ చేసి చెప్తే అద్దద్దు
అలవాటు చేయకుండాని వాడు అక్కడనే హోంవర్క్ రాసుకుంటాడు, వీడికి వచ్చి చేసేది ఏముందని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు. సరే అని చెప్పి నేను పోలేదు. పోకపోయేసరికి మా చిన్నోడైతే ఏడ్చుకుంటాడా కూర్చున్నాడు స్కూల్లో. ఇక ఇంటికి వచ్చిన తర్వాత 5:30కి ఇంటికి వచ్చేసిన. వచ్చిందో లేదో కథం మళ్ళీ మా ఆయన కూడా అప్పుడే ఆ టైంలోనే వచ్చిండు. మంచిగానే ఉన్నది. నేను మిర్చి బజ్జీ చేద్దామని చెప్పి నేను మొత్తం పిండి కూడా కలుపుకున్నా. పిల్లలకి వచ్చిన తర్వాత వేడివేడిగా వర్షం పడుతుంది కాబట్టి వేడివేడిగా ఏదైనా చేసి పెడతా, మిర్చి బజ్జీలు బాగా రోజులు అవుతుందని చెప్పి నేనైతే మిర్చి బజ్జీల కోసం ఆ పిండి అయితే కలిపిన. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు మా ఆయన మొత్తం ఎంత పని చేసినా కూడా మా ఆయన మీరైతే చూస్తారు కదా వంటలు అయితే నేను ఎట్లా చేస్తాను, ఎన్ని చేసినా కూడా లాస్ట్కి ఏం చేసినావని అంటారు నన్ను అయితే. అట్లనే మా పిల్లలు కూడా నిన్ను అన్నారు. నాకు మస్తు కోపం వచ్చి నేను అండలేక నిన్న బజ్జీలు అయితే చేయలేదు. అయితే నేను నిన్న పన్నీర్ కర్రీ చేస్తా అంటే ఆ పన్నీర్ కర్రీ చేస్తా అంటే ఎంతో కొంత హెల్ప్ చేయాలి కదా. సరే వచ్చిన వెంటనే వాళ్ళు ట్యూషన్ అయితే చదువుకుంటారు. ఇక నేనైతే కూర్చొని ఇక పనులంతా చేసుకున్న తర్వాత నేను వంట చేస్తూనే ఉన్నా. ఇక మా పిల్లలు మిర్చి బజ్జీలు కావాలి, ఆ బజ్జీలు కావాలి అంటే మనకు కొన్ని ఎందుకో ఏమో అప్పుడప్పుడు మా ఆడవాళ్ళకు ఇంట్లో ఒళ్ళు అసలు బాగా లేజీగా అనిపిస్తుంది. ఎందుకో ఏమో 2 రోజులుగా నాకైతే బాగా లేజీగా అనిపిస్తుంది. మరి వాతావరణం వల్లనో మరి ఏమో కానీ మస్తు లేజీగా అవుతున్నా. అదైతే ఎట్లున్నావు ఏంది మమ్మీ ఏమైంది అని చెప్పి పిల్లలు అడగరు, కట్టుకున్న భర్త అడగరు. మా ఇంట్లోనే కాదు అందరింట్లో ఇదే పరిస్థితి. మా ఆయనకు తలనొప్పి వస్తేనే తట్టుకోలేక గోళీలు ఇంజక్షన్లు వేయించుకుంటాడు. మనకు అలాంటి తలనొప్పులు ఎన్నత్తే పొద్దున నుంచి మొదలుపెట్టి రాత్రి వరకు అత్తనే ఉంటాయి. వంట అయితే చేసిన, మొత్తం పిండి అయితే కలిపిన, ఆయిల్ వేడైంది అందులో మిర్చి వేయచ్చు కదా అని చెప్తే మా పిల్లలు వాళ్ళు చదువుకుంటూ కూర్చున్నారు. మా ఆయన అయితే ఇక ఫోన్ పట్టుకొని 2 గంటల నుంచి ఆ ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు కానీ ఆ మిర్చి బజ్జీలు అయితే చేయలేదు. ఇక లాస్ట్కి ఆ పిండి ఇంట్లోనే పెట్టేసిన, అటు ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఒక అట్లుంటుంది. ఎట్లున్నారు మమ్మీ, ఎట్లున్నది మమ్మీ, ఆరోగ్యం మంచిగా లేదా అని హస్బెండ్ అడగడు. ఇంత కష్టపడి పని చేస్తాం. అదే ఇప్పుడు వంట మనిషిని పెట్టుకుంటే ఎన్ని పైసలు అడుగుతుంది? కనీసం 5,000 అని అడుగుతుంది. అట్లా లెక్క అంటే గిన్నెలు తోమే లేడీని పెట్టుకుంటే ఆమె ఒక 5,000 అడుగుతుంది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క పనికి అంటే ఒక ఏముంటుంది పైసలు అనేది ఉన్నాయి. అసలు ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు ఉండడం మస్తు కష్టం అని చెప్పి మొన్న నేను మాట్లాడితే మా ఆయన అయితే మగవాళ్ళు లేకుంటే ఆడవాళ్ళు ఉండడం కూడా కష్టం అని చెప్పి మా ఆయన వాదించాడు. కానీ నిజంగా మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్ళు ఒంటి చేత్తోని పిల్లలను సాది పెంచి పోషించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఒక మంచి పొజిషన్లో నిలబెట్టే ఆడవాళ్ళే ఉన్నారే కానీ మగవాళ్ళు పెళ్ళి చేసుకోకుండా భార్య చనిపోతే పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకుపోయి చేసిన మగవాళ్ళు బాగా తక్కువ, ఖచ్చితంగా తక్కువనే చెప్తా కదా. అది అంటే మా ఆయనకైతే బాగా కోపం వచ్చింది. అట్లయితున్నది. గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసుకొని అవన్నీ ఇప్పుడైతే కర్రీ కూడా కొంచెమే ఉన్నది, ఇది కూడా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటా. రైస్ కొంచెమే ఉన్నది, అంటే నాకు సరిపడా ఉన్నది, ఎక్కువేం లేదు. ఎందుకంటే ఎక్కువ పెడితే పిల్లలు తినట్లేదు, మన రాత్రి పడేసుడు అవుతుంది. మనకు పడే బుద్ధి కాదు. ఎంతకని తింటాం? పొద్దుటిది రాత్రి పొద్దుటిది తినడం అంటే మన వల్ల కాదు. ఎంతో కొంత తింటాం కానీ మిగతా అయితే మనం తినలేం కదా. నిన్న మా ఆయన అయితే పాయా సూపును బ్రెడ్ తీసుకొని వచ్చిండు, అది తినేసినాం. రోటీ చేసిన, అది తినేసినాం. రైస్ మిగిలింది, పిల్లలకు ఫ్రైడ్ రైస్ చేసేసిన. అందుకే ఎక్కువ రైస్ పెట్టలేదు, నా మట్టుకైతే ఉంచుకున్నా. ఇక్కడైతే నా మట్టుకు కర్రీ ఉంచుకున్నా. పన్నీర్ కర్రీ ఉన్నది, గిట్లయితే ఉంటుంది. ఇక్కడైతే నేను చియా సీడ్స్ నానబెట్టుకున్నా. రోజు చియా సీడ్స్ తాగాలి. ఆడవాళ్ళు నిజంగా కేర్ తీసుకోండి. ఇంకా అంతేకాకుండా పీరియడ్ కరెక్ట్ రాకపోతే మంత్లీ మనకు 28 డేస్కి ఒకసారి రావాలి. కానీ 28 డేస్కి ఒకసారి రాకుండా 26, 25 ఇట్లా వచ్చినా పర్వాలేదు. కానీ 20 రోజులకు ఒకసారి, 18 రోజులకు ఒకసారి వస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చూయించుకోవాలి. మనం అనుకుంటాం ఏం కాదు తగ్గిపోతుంది అనుకుంటాం, అది మెల్లమెల్లగా ప్రాబ్లం వస్తుంది మనకు. చూసుకోవాలి. నాకైతే చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. నాకు ఎవరితోని సజెషన్ తీసుకోనది కూడా లేదు. నా బాధ మా ఆయనకు చెప్పుకోవడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే మన ఏజ్ పెరుగుతా అంటే హార్మోన్స్ అన్నీ కూడా సెట్ కావు, ప్రాబ్లంలో పడతాయి. నేను ఎక్సర్సైజ్ వాకింగ్ కూడా మానేసిన, నడుము నొప్పి లేచిన కానుంచి. ఇక అట్లయితున్నది. చెయ్యాలి. 4 గంటల నుంచి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు వాకింగ్ చేద్దాం అనుకుంటే మా చిన్నోని తీసుకొచ్చుడు అవుతుంది. నేను అప్పట్లో పొద్దున్న లేచి వాకింగ్ చేసేది, అంటే ఎక్సర్సైజ్ చేసేదాన్ని. ఇప్పుడైతే చేసడం కుదురుతలేదు నాకైతే.
ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి, అంటే ఇంకున్నాయి ఎత్తా. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు తీస్తానా. అయితే మన హెల్త్ మనమే చూసుకోవాలి, వేరేటోళ్ళ మీద ఆధారపడద్దు. నాకైతే బాగా సిచ్యువేషన్స్ ఎదురైనాయి, మీకు తెలిసిందే, పాతోళ్ళకే తెలుసు. అందుకే మనమే చూసుకోవాలి కేర్. మనకి ఏమైనా అయితే మనం నువ్వు తిన్నావా అని అడిగేటోళ్ళు కూడా ఉండరు. వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ కంటి రెప్పలా చూసుకున్నా కూడా మనకు లాస్ట్కు నువ్వేం చేసినావు, నువ్వు ఎప్పుడు చేసినావు అనేటోళ్ళే ఉంటారు. ఇక కిచెన్లోకి అయితే వచ్చిన ఇక గిన్నెలు అయితే దొమేసుకుంటాను. స్నానం చేసి నమాజ్ చదివి అన్నం తినేసి ఒక 2-3 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత మా చిన్న బాబుని తీసుకొని వస్తా. మళ్ళీ సాయంత్రం పని రన్ అవుతుంది. ఇట్లయితే ఉంటుంది ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే పని. కానీ మనకు ఒక నెల వచ్చేసరికి మనకు ఒక పైస ఉండదు. లాస్ట్కు ఏం చేసినావు అనే క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది వీడియోలో షేర్ చేసుకున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపటి అయితే కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.